ఏ స్థలంలోనండి? ఉన్నతమైన స్థలములో, ఊహకు మించిన ఉన్నతమైన స్థలములను దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. మనందరికీ మనం ఎప్పుడూ కని విని ఎరుగని ఒక ఉన్నతమైన స్థలాన్ని మనందరి కోసం ప్రభు సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు కూడా. కానీ ఆ ఉన్నత స్థలములోనికి వెళ్ళి మనం నివసించాలి. ఇటు భౌతికంగా కావచ్చు, ఇటు ఆత్మీయంగా కావచ్చు. నువ్వు చదువుకుంటున్న చోట ఉన్నతమైన స్థలంలో ఉండాలి. నీ ఉద్యోగంలో నీవు ఉన్నతమైన స్థలంలో నివసించాలి. నీ వ్యాపారం చేసే చోట నీవు ఉన్నతంగా నివసించాలి. చేస్తున్న సేవ ఉన్నతంగా ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. సేవ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా మనల్ని ఒక రోల్ మోడల్గా పెట్టుకొని, ఈ దైవ సేవకుడిలాగా సేవ చేయాలి, ఈ దైవ సేవకుడిలాగా పాడాలి, ఈ దైవ సేవకుడిలాగా సువార్త ప్రకటించాలి, ఈ దైవ సేవకుడిని మాదిరిగా పెట్టుకోవాలి. పౌలు గారు అంటారు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని అనేకులకి ఒక మాదిరికరమైన స్థితికి, స్థాయికి మనం ఎదగాలి. అంటే భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. ఈ బ్రదర్ లాగా మనం బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంత భక్తి, ఎంత దైవ భక్తి, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటున్నారు, అనేకులకు మాదిరిగా ఉంటున్నారు. ఇలాంటి ఒక ప్రేయర్ లైఫ్ నాకు ఉండాలి, ఇలా ఒక బైబిల్ రీడింగ్ నాకు ఉండాలి, ఇలాంటి ఒక స్పీకర్గా నేను మారాలి. ఇట్లా ఆత్మీయ జీవితంలో కూడా అనేకులు మనల్ని పోలి నడుచుకునేటట్లు ఒక ఉన్నత స్థలంలో నివసించాలని మనం ఆరాధిస్తున్న దేవుడు మన కోసం ఒక ఉన్నతమైన స్థలాన్ని నిర్ణయించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు వెళ్ళి ఆ ఉన్నత స్థలాన్ని వెళ్ళి చేరుకుంటారంటే నీతిని అనుసరించి నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలండి? మనం నీతి, మన నడకలో నీతి ఉండాలి. నీతి తప్పి ప్రవర్తించకూడదు. నీతి లేని వాళ్ళలాగా మనం జీవించకూడదు. నీతిమంతులుగా మనం బ్రతకాలి. యేసు రక్తం ద్వారా సంపాదించుకున్న నీతి అది. దేవుని వాక్యం ద్వారా మనం సంపాదించుకున్న నీతి అది. పరిశుద్ధాత్మని ద్వారా మనం పొందిన నీతి అది. ఆ నీతిని అనుసరించి, నీతికి విరుద్ధంగా అనీతిమంతులుగా, దుష్టులుగా, దుష్టమైన ఆలోచనకు చోటు ఇవ్వకుండా నీతిమంతులుగా మనం బ్రతకాలి. యథార్థమైన మాటలు మాట్లాడాలి. ఆమె చెప్పండి గట్టిగా. యథార్థవాది చెప్పాలి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఏంటండి? ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కొంతమందికి బాధగా ఉంటుంది. యథార్థమైన మాటలు ఎవరు ఇష్టపడరు. కల్లిబొలి మాటలు, మీకు చెప్పేది మీకు చెప్పి, నాకు చెప్పేది నాకు చెప్పి, ఇలా చెప్పుకుంటుండే వాళ్ళు బాగా రాణిస్తారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడి, మొఖాన మాట్లాడి, యథార్థంగా మాట్లాడి, బ్రదర్ ఇది రాంగ్, ఇది తప్పండి, ఇలా ఉండకూడదు అని ఏంటంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడడం, లేకపోతే యథార్థంగా వాస్తవాలు ఏమున్నాయో అవి మాట్లాడేవాళ్ళు ఎవరికి నచ్చరు. కానీ బైబిల్ ఏమని చెప్తుంది? నీవు ఉన్నతమైన స్థలంలో ఉండాలంటే యథార్థతను మాట్లాడు. ఇప్పటికి నువ్వు నీ యథార్థతను విడిచిపెట్టవా అంటే విడిచిపెట్టను. అన్ని పోగొట్టుకున్నావు, రోడ్డు మీద పడ్డావు, ఇంకా యథార్థతను విడిచిపెట్టవా? వాళ్ళని వీళ్ళని చూసని నేర్చుకో. యథార్థాన్ని ఈరోజు బజార్న పడ్డావు, తినడానికి తిండి లేదు, నీడ లేదు, పిల్లలు చచ్చారు, ఒంటి నిండా రోగాలు, ఇంకా యథార్థతను విడిచిపెట్టవా అంటాడు. నేను యథార్థతను విడవు, నేను ఇలాగే ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పనికత్తెలు చూసి నేను అసహించుకుంటున్నారు. ఇలా నీవు నాట్యమాడుతున్నవేంటి? నువ్వు రాజువి, నీవు ఒక రాజువి. రాజుకు ఒక రాజసం ఉంటుంది, ఒక రాజు నడక ఉంటుంది. అవన్నీ వదిలేసి ఏంటి మందసం ముందు పిచ్చపాటి పనులను ఏంటి నాట్యం ఏంటి? నా పనికత్తెలు నిన్ను చూసి అసహించుకున్నారు. వీళ్ళు కాదు, ఇంకెవరు అసహించుకున్న పర్వాలేదు, నేను ఇలాగే ఉంటాను. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. గొర్రెల కాపరిగా ఉన్న నన్ను దేవుడు తీసుకొచ్చి ఈరోజు ఇశ్రాయేలు సర్వ సమాజానికి ఒక రాజుగా పట్టాభిషేకం ప్రభు చేశాడు. ఈరోజు నేను రాజుగా ఉన్నాను. వీటన్నిటికీ కారణం నా దేవుడు. నేను మనుషుల ముందు నాట్యం ఆడలేదు, మనుషుల ముందు నేను ఇలా ప్రవర్తించలేదు. నా దేవుని మందసం ఎదుట, నా దేవుని సన్నిధిట ఇలా చేశారు. ఎవరు నన్ను అసహించుకొని పర్వాలేదు, నేను ఇలాగే ఉంటాను. ఆమె చెప్పండి గట్టిగా. ప్రియులారా, మనం యథార్థంగా మాట్లాడినప్పుడు, సత్యాన్ని మాట్లాడినప్పుడు ఎవరు దానికి సపోర్ట్ చేయకపోవచ్చు, దానికి ఎవరు సహకరించకపోవచ్చు, అయినా యథార్థంగానే మనం ఉందాం. ప్రైజ్ ది లార్డ్. అబద్ధం ఏంటంటే ఊరికి మించి ఊరంతా తిరిగి వచ్చేస్తుంది. సత్యం గుమ్మం దాటి లోపల అబద్ధం ప్రపంచమంతా తిరిగి వచ్చేస్తుంది. కానీ సత్యం వచ్చిన తర్వాత అబద్ధం నోరు మూసుకోవాల్సింది అంతే. ఏదైనా కానీ నిజం బయటకు వచ్చేంత వరకే, సత్యం బయటకు వచ్చేంత వరకే. సత్యం బయటకు వచ్చానుకోండి, ఊరంతా ఊరేగి ఫుల్ పబ్లిసిటీ అయిన అబద్ధం ఓ రోజు నోరు మూసుకోవచ్చు. అలాంటివి మనం ఎన్నో చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆ మధ్య ఒక న్యూస్, స్విగ్గీ
జొమాటో బాయ్ ఒక ఇంటికి వెళ్తే ఆమె డబ్బులు ఇవ్వకుండా ఏంటండి ఆ కుర్రోడి మీద ఏదో తప్పుడు ప్రచారాలు చేసి వెంటనే సోషల్ మీడియాలో ఆయన ఫోటో తీసి ఆయన గురించి చెడుగా ప్రచారం చేస్తే అందరు తిట్టారండి పాప ఆ కుర్రోడిని. జొమాటో స్విగ్గీ బాయ్ ఉంటారు కదండి, వాళ్ళు ఫుడ్ ఏదో తీసుకెళ్ళి డెలివరీ కోసం తీసుకెళ్తే ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్తే ఆమె డబ్బులు ఇవ్వకుండా కొంచెం కఠినంగా మాట్లాడితే కొంచెం అక్కడ చిన్న ఘర్షణ జరిగింది. ఆ అబ్బాయి కొంచెం సమాధానం చెప్పేశారు గట్టిగా. ఆ అమ్మాయి కావాలని ఆ అబ్బాయి నా దగ్గర తన బిహేవియర్ బాగాలేదు, చెడుగా ప్రవర్తించాడు అని ఏదో మొత్తం మీద ఉంది కదండి, అరచేతిలో ఫోన్ ఉంది కదండి, చెడు ప్రచారం చేస్తే చివరిలో కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు, లేకపోతే కన్యాకుమారి మొదలు కాశ్మీర్ వరకు అందరూ నీవు చెడ్డోడు, నీవు దుర్మార్గుడు, నువ్వు అటంతా మాట్లాడారు. తర్వాత వాస్తవం తెలిసింది, ఆ తప్ప అమ్మాయిది అని తెలిసింది. ఆ తర్వాత అందరూ ఈమెను తిట్టడం ప్రారంభించారు. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా కానీ నిజం, సత్యం వెలుగులోనికి వచ్చేంత వరకు అబద్ధం విహరిస్తూ ఉంటుంది. ఒక్కసారి సత్యం బయటికి వస్తే అబద్ధం ఎంత విహరిస్తున్నా నోరు మూసుకొని మూల్లో కూర్చోవలసిందే. అందుకొరకు నేను అంటాను, నిజం మాట్లాడండి, సత్యాన్ని మాట్లాడండి, యథార్థతను మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్. అండ్ లంచం పుచ్చుకోకుండా తన చేతుల్ని మలుపుకోవాలి. లంచం ఇచ్చేవాళ్ళు ఉంటారండి, మనమే చేతుల్ని మలుచుకోవాలి, లేకపోతే మన చేతులు పక్కకి తిప్పుకోవాలి అంతే. ఫ్రీగా వస్తుందని పినాయిల్ తాగకూడదు. ఒకవేళ తాగాలంటే తాగి టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పండి. నేను చాలాసార్లు చెప్పాను ఈ డైలాగు. పినాయిల్ ఎట్టుంటుందో టేస్ట్ నాకు కూడా తెలియదు. తాగాలంటే తాగి టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తర్వాత చెప్పండి. ఫ్రీగా వస్తుందని మన కష్టానికి తగిన ప్రతిఫలమే మనం అనుభవించాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. కష్టపడింది కొంచెమైనా చాలండి, దాంట్లో సంతృప్తి ఉంటుంది. నీతిగా, నిజాయితీగా, యథార్థంగా సంపాదించి కొంచెమైనా దాంట్లో సంతృప్తి ఉంటుంది, దాంట్లో సంతోషం ఉంటుంది. లంచం పుచ్చుకోకుండా తన చేతులు మలుచుకోవాలి. హత్య అనే మాట వినకుండా చెవులు మూసుకోవాలి. మన చెవులు ఎవరు మూయాలి? ఎవరికైనా వాంతులు చేసుకుంటున్నప్పుడు పక్కన వాళ్ళు వచ్చి చెవులు మూస్తారు, అంతేనా? ఏంటండి, రైట్ ఆర్ రాంగ్? మామూలుగా బస్సులో వెళుతున్నప్పుడు కానీ, లేకపోతే సడన్గా కారులో వెళుతున్నప్పుడు వామిటింగ్ అయితే అడావుడికి వచ్చేసి వాడి చెవుల్ని గట్టిగా మూసేస్తారనమాట. ఏది వాంతి చేసుకుంటున్నప్పుడు మరి ఆ వాంతి చెవులోకి వస్తుందేమో నాకు తెలియదు దాని గురించి, డాక్టర్లకే తెలియాలి. చెవులు మూసుకుంటారు అంటే మేబీ కొన్నిసార్లు ప్రాణం చెవుల నుండి పోతాయి అంటారు కాబట్టి ఏమైనా అవుతుందేమో అని చెవులు మూస్తారు. మంచిది. నేను అంటానండి, సరే వాంతులు చేసుకుంటున్నప్పుడు ఎవరైనా వచ్చి మనకు సహకరిస్తారేమో కానీ చెడ్డ మాటలు, హత్య, నాశనము అనే మాటలు వినబడకుండా మన చెవుల్ని మనమే మూసుకోవాలి. అంతేగాని ఎవడో వచ్చి ఈ వినొద్దు ఆ వద్దని చెప్పరు. వినాలో వినకూడదు అనేది నీకు విడిచిపెట్టిన విషయం, అది నీకు సంబంధించిన విషయం. వినాలనుకుంటే వింటావు, వినొద్దు అనుకుంటే వినవు, అంతేకా. హత్య అనే మాట వినకుండా రకరకాలమైన వార్తలు వినబడుతూ ఉంటుందండి. మన చెవుల్ని మనమే మూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెడుతనం చూడకుండా మన కన్నుల్ని మనమే మూసుకోవాలి. చెడు జరుగుతుంది, కళ్ళు మూసుకుంటే పోతుంది అంతేకా. కాసేపు కళ్ళు మూసుకో అయిపోతుంది, కాసేపు కళ్ళు మూసుకో దాటిపోతుంది. కాసేపు అది వినకుండా మన చెవులు మూసేసుకుంటే దాటిపోతుంది ఆ వార్త, అంతేకా. ఇలా ఎవరైతే తమను తాము పరిశుద్ధపరుచుకుని పవిత్రమైన, ఇవన్నీ కూడా పవిత్రతకు చిహ్నలు, పవిత్రతకు సూచనలు ఇవన్నీ. ఇలాంటి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో వీరిని దేవుడు తప్పక ఉన్నత స్థలంలో వారిని దేవుడు నివసింప చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. దేవుడు ప్రియులార పక్షపాతం ఏమి లేదు. వింటున్నారు అందరూ? పక్షపాతం దేవుడికి ఏమాత్రం లేదు. అందరినీ ఉన్నతంగానే చూస్తాడు ప్రభు. అందరినీ ఉన్నత స్థలంలోనే ఉంచాలని ప్రభు కోరుకుంటాడు. కానీ ఆ ఉన్నత స్థలంలో మనం ఉండకుండా పోవడానికి కారణం మనమే. ప్రతిదానికి, చిన్నదానికి, పెద్దదానికి సైతాన్ గారిని పిలవద్దు. ప్రైజ్ ది లార్డ్. నేను వాటర్ తాగుతున్నప్పుడు చేతుల నుండి సీసా జారి కింద పడింది, సైతాన్ అనకూడదు. మనం ఆడెక్కడొచ్చాడండి పాపం, నేను నా చేతుల నుండి స్లిప్ అయింది కనుక ఇది నా పొరపాటు. అది ప్రైజ్ ది లార్డ్. అనకూడని మాట ఏదో ఒకటి అనేసి సైతాన్ మాట్లాడి, నీవే మాట్లాడావు. సైతాన్ గడు ఎందుకు మాట్లాడతాడు చెప్పండి? ప్రధానికి వాడిని ఎందుకు పిలుస్తారు చెప్పండి? కొన్నిసార్లు మన అవివేకము, మన అజ్ఞానము, మన అపవిత్రత, మన ఆలోచనలు, మన తలంపులు, వినకూడని విషయాలు విన్నాము, చూడకూడని దృశ్యాలు చూసాము, మాట్లాడకూడని మాటలు మాట్లాడాము, నీతిని తప్పి ప్రవర్తించిన ప్రవర్తన బట్టి ఆ ఉన్నత స్థలంలో నీవు ఉండకుండా పడద్రోయబడిపోతున్నవేమో. కనుక ఎవరైతే తమను పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకుంటారో వాళ్ళ ఉన్నత స్థలం అనేది వాళ్ళకి పదిలంగా ఉంటుందండి. హల్లెలూయా. అక్కడ నుండి ఎవరు కిందకి నిన్ను లాగలేరు.
మన అజ్ఞానం వల్ల మనమే పడిపోతూ ఉంటాం. కనుక పవిత్రంగా ఉండండి, పవిత్రతను కోరుకోండి, పవిత్రమైన వాటిని చూడండి, పవిత్రమైన వాటిని వినండి, పవిత్రమైన వాటిని మీరు మాట్లాడి పరిశుద్ధత విషయంలో తప్పక శ్రద్ధ తీసుకొని, ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న పిల్లలు, ఒకప్పుడు పిల్లలైనా ఇలా మాట్లాడితే ఏమైనా అనుకుంటారేమో అనేది ఉండేదండి. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి బూతు మాటలు, తప్పుడు మాటలు అవి పెద్ద తప్పుగా అనిపించట్లే. ఇది కూడా తప్పేనా అనే రోజులకు వచ్చేసారు. అర్థమైందండి? ఒకప్పుడు తప్పు అనే విషయాన్ని ఇది కూడా తప్పేనా, తప్పునరా అని మాట్లాడే స్థాయికి వచ్చేసారు. సరే, అది లోక విషయం. మన దేవుని బిడ్డలం, మన దేవుని పిల్లలం కనుక పరిశుద్ధతకు తగినట్లుగా, పరిశుద్ధులకు తగినట్లుగా మాట్లాడండి, పరిశుద్ధులకు తగినట్లుగా మీ కళ్ళు చూడాలి, పరిశుద్ధతకు తగినమైన వాటిని మనం మన చెవులలో వినాలి, లంచం పుచ్చుకోకుండా మన చేతులు మలుచుకోవాలి. అప్పుడు ఉన్నత స్థలంలో దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.